ఉత్తరాఖండ్లోని ముస్సోరీ ట్రిప్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఇక గోల్డ్ మెడలిస్ట్ ఐటీ ఉద్యోగిని అయినటువంటి యువతి పెళ్లైన కొద్ది నెలలకే ఇలా విగత జీవిగా మారడం వెనుక అసలు నిజాలేంటి? భర్త శ్రీచరణ్ సైకో ప్రవర్తని ఆమె ప్రాణాలు తీసిందా? నా మనసు విరిగిపోయిందమ్మా అంటూ గాయత్రి పంపిన చివరి వాయిస్ మెసేజ్ వెనుకున్న బాధ ఏంటి? కూతురిని కోల్పోయిన ఆ కన్న తల్లి గుండె కోత వర్ణనాతీతం. శ్రీచరణ్ వేధింపులు, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే అంశాలపై రాధా గాయత్రి తల్లి సత్యవతితో మా ప్రతినిధి దేవి ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టిస్తున్న రాధా గాయత్రి మృతి కేసు అయితే రోజుకో మలుపు తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేసు స్టేటస్ ఏంటి అనే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి రాధా గాయత్రి తల్లి సత్యవతి గారు అయితే ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అమ్మ, మీ బాధ అయితే మేము ఎవరూ తీర్చలేంది. అసలు ఏం జరిగిందమ్మా? అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది తనకి, రాధా గాయత్రికి? నవంబర్ 8వ తారీఖున జరిగిందండి. 2025 నవంబర్ 8న పెళ్లి జరిగిందండి. వాళ్ళు మాకు తెలిసిన సంబంధమే. మా పాప వాళ్ళ కజిన్ అమ్మాయి 14 సంవత్సరాల నుంచి ఒకే దగ్గర ఉండేవారం. ఒకే ఇల్లు, ఒకే కాలేజీలు, వీళ్ళు చదువులు అన్నీ ఒక దగ్గరే. ఆ రకంగా ఆవిడ చెప్పడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అంటే మా చెల్లిగారు అబ్బాయి అండి. వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. మీకు ఇష్టం ఉంటే అబ్బాయి పూణేలో జాబ్ చేస్తున్నాడు, మీ ఇష్ట ప్రకారమే పిల్లకి చెప్పండి అంటే, మా అమ్మాయి కూడా అంత ఎంతో తెలుసు అబ్బాయి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకే చదువులు అన్నీ ఒక దగ్గరే కాబట్టి అలా కొంచెం తెలుసు నాకు. అయితే మాట్లాడదాం అనుకుని ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఓకే అనుకుంటే మేము ముందుకెళ్ళాం. పెద్దలు కుదిర్చిన సంబంధం మాత్రమే ఇది. ఇష్టపడింది వాళ్ళు కాదు. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు రైట్, మాకు ఇష్టమే. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు పెళ్ళైన తర్వాత తెలిసిందమ్మా. మా పాప చెప్తూ ఉండేది, ఇలా అనుమానిస్తున్నాడమ్మా అని చిన్న చిన్న మాటలు చెప్తూ ఉండేది ఎప్పటికప్పుడు. మేమేంటంటే పెళ్లి చేసుకుని పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు, అనుమానించడం అంటే కామను, అది మనకి మేము సర్దుకోవాలి అని నేను మా పాపకు చెప్పడం. ఎందుకంటే మాది ఒక ఉన్నతమైన కుటుంబం, పెద్ద కుటుంబాల్లో ఉన్నవాళ్ళం. ఒక పాప మాకు ఎందుకు ఇప్పుడే 6 నెలలు 3 నెలలు కాకుండానే మనం రచ్చ చేసుకుని జీవితాలు విడదీసుకునేది కాకుండా ఇద్దరిని కలిపే బాధల్లోనే ఉండేవారు. అలాగే వాళ్ళ అత్తగారు మామగారు కూడా సపోర్ట్ చేసేవారు. ఇద్దరు కలిసి ఉండడానికే మాట్లాడుకుండేవారు మేము నలుగురు. అంతే తప్ప ఇంక వేరే ఇదేం లేదు. చనిపోయిన రోజు అసలు ముందు రోజు 1:14 ఈ విధంగా మీకు ఒక ఫోటో వచ్చింది. తర్వాత మార్నింగ్ మీ అల్లుడు శ్రీచరణ్ ఇలా చనిపోయిందని మీకు చెప్పారు. వీడియో కాల్ కూడా మీరు ఒకటి స్క్రీన్ రికార్డ్ అనేది మీరు చూపించడం జరిగింది. అసలు ఏం జరిగిందమ్మా ఆ టైంలో? అసలు ఏం చెప్పాడు? స్టార్టింగ్ మీకే ఫోన్ చేశాడా, వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైనా ఫోన్ చేశాడా? మాకైతే నేను రాత్రి ఫోటో వచ్చింది. నేను ఉదయాన్ని కాఫీ తాగుతూ మామూలుగా వాట్సాప్ చూసుకుంటున్నప్పుడు శ్రీచరణ్ దాంట్లో ఓపెన్ చేసేసరికి ఈ ఫోటో ఉంది. నేను ఒక్క నిమిషం అంటే ఏంటి ఇలా సరదాగా ఉంటారు, ఈ ఫోటో నాకెందుకు అనేసి నేను ఊరుకున్నాను. నిమిషం అదే 8 అయింది, 7:30 అయిందేమో, మా వారికే ఫోన్ చేశాడు. చేసి ఇలాగా గాయత్రి అస్తవ్యస్తలో ఉంది, చలనం లేకుండా ఉంది మావయ్య గారు అని చెప్పాడు. అనేసి మాట్లాడారు. ఏమైంది అనేసి అన్నాను. ఇంతలోగా మళ్ళీ గ్రూప్ కాల్ చేశాడు. ఆయన చిన్న ఫోన్ వాడతారు, ఆ ఫోన్ వినిపించలేదని మళ్ళీ గ్రూప్ కాల్ వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి మాకు చేశాడు. మేము వాట్సాప్ కాల్ అనమాట అది వీడియో కాల్ చేశాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆల్రెడీ మూవ్ అయిపోయి కారులో ఉన్నారు వాళ్ళు. మేము ఇంటి దగ్గర ఉన్నాం, తెల్లవారింది కదా, అది మరి వాళ్ళకి ఎప్పుడు చెప్పాడు అన్నది మాకు తెలియదు. వాళ్ళు బయలుదేరిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి చేసావా అని అంటారు. చెప్పాడు ఇలా అనేసి. నలుగురు మాట్లాడి ఏమైంది నేను అసలు ఏడుస్తూనే ఉన్నాను. ఆవిడ ఏమేమి చెప్పు అంటే మరి అబ్బాయి వాయిస్ ఏం మాకు తెలియలేదు. ఈయన మాట్లాడారు, నేనైతే వినలేదు. నాకు హార్ట్ ఇదైంది అనే వినిపించింది. సరే అక్కడ ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్తాడు, పర్వాలేదు అనుకున్నాం అంతే. అంటే ఏమైనా ఇంతకు ముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఆమెకు ఉండేవా అంటారా? అంటే అంతలా మా అమ్మాయి చాలా అలాంటి ఆరోగ్య సమస్యలు అయితే దానికి ఎప్పుడూ లేవండి. 27 సంవత్సరాలు మేము పెంచి పెద్ద చేసాము. మా కుటుంబ సభ్యులు ఎవరిని అడిగినా చెప్తారు. ఒక్కరోజు కూడా మేము హాస్పిటల్లో దానికోసం అని ఉండేది ఎప్పుడూ లేదు. దానికి అనారోగ్యము అనేది మాకు ఈ రోజుకి తెలియదు. కొంచెం ఒళ్ళుగా ఉంటుందని మాత్రమే కానీ దానికి ఎప్పుడూ అనారోగ్యం అనేది ఎప్పుడూ లేదండి. అంత ఆరోగ్యమైన బాడీ దాన్ని. ఏది నేను అంటూ ఉంటాను, మెట్లు అవి ఎక్కుతావు కదమ్మా, ఆయాసం వస్తుందా అనేసి. నాకేమో ఆయాసం అమ్మ అంటుంది.
కూర్చుంటుంది, కిందన మఠం వేసి కూర్చుంటుంది, కూర్చోగలవా అని అడుగుతా. అంటే అంత ఒళ్ళు కాకపోయినా కొంచెం అడుగుతాను నేను. జస్ట్ మనం అడగాలి కదండి, ఏదైనా ఉన్నదంటే మనం తీసుకెళ్తాం తల్లిదండ్రులుగా. అచ్చా అలాంటివి ఏం లేవు, నాకేం అనారోగ్యాలే అనేది. అలాగా మేము దానికి ఎప్పుడు ఉన్నది జలుబు దగ్గు కామన్, ఇటువంటివి సీజనరీ వస్తుంటాయి. ఏదైనా ఎప్పుడైనా కాళ్ళు బెనకడం అలాంటివి అంతే తప్ప అండి దానికి ఎప్పుడు సివియర్ అనారోగ్యం అనేది ఎప్పుడు లేదు. హార్ట్ అటాక్ కానీ లో బీపీ అని కూడా వస్తుందండి, అస్సలు అది లేనే లేదు మా అమ్మాయికి. ఒకవేళ ఉన్నది అనుకుందాం, పోనీ మీరు అన్నారు ఆ అబ్బాయికి తెలుసు అనుకుంటున్నాను నేను. పోనీ లో బీపీ ఉందని తను తెలుసుకున్నాడేమో, మా మేము తెలుసుకోలేకపోయాం. పోనీ అలాంటప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ ఏరియాలు తీసుకెళ్ళొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యకి లో బీపీ ఉన్నప్పుడు అక్కడ తీసుకెళ్ళొచ్చా? నా క్వశ్చన్ అది. సెకండ్, అంత లో బీపీ ఉన్న అమ్మాయిని బంగీ జంపింగ్ చేయవలసిన పనే ఉంది. పోనీ అమ్మాయి వెంట పడింది, నాకు నేను సరదా నాకు అంది, తల్లిగా నాకు ఒక ఫోన్ చేయాలి కదా, అత్తయ్య గారు తన ఆరోగ్య పరిస్థితి, తనకి లో బీపీ ఉన్నది నాకు తెలుసు, అలాంటప్పుడు నిన్నెవడు చేయమన్నాడు? అది సెకండ్ పాయింట్. నాకు కావాల్సినవి వీటి అన్నిటికీ సమాధానాలు కావాలండి. లో బీపీ అనేసి ఏదో వచ్చేస్తుంది అంటే నేను ఒప్పుకోను. అది చూసారు కదా, ఒక తల్లి ఆవేదన. ఒక తండ్రి తన బిడ్డ చావు కారణం ఏంటి అని తెలుసుకోవటానికి ఊరిలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ తల్లి కూడా అంతే ఆవేదన చెందుతుంది. అసలు నా బిడ్డ చావు కారణం ఏంటి? నా అల్లుడు నన్ను ఒక కొడుకుగా చూసుకుంటాను అన్న అల్లుడు ఇప్పుడు మాకు కనిపించట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఒక బిడ్డని ఒక విగత జీవిగా చూసిన తల్లి ఆవేదన అయితే వర్ణనాతీతం. ఆ బిడ్డకు న్యాయం జరగాలని అయితే ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.